ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు దండంగి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాకినాడ ఆనంద నిలయ వసతి గృహంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు, దళిత నాయకులు కాకిలేటి రవీంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి విద్యార్థులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టి స్వీట్స్ పంచి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నగర అధ్యక్షుడు దండగిరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, కుల మతాలకు అతీతమైనది స్నేహమని, అటువంటి స్నేహితుల దినోత్సవాన్ని చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అలాగే స్నేహానికి విలువనిచ్చే తమ ఆత్మీయ మిత్రుడు కాకిలేటి రవీంద్ర పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన ఇటువంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. దళిత నాయకులు కాకిలేటి రవీంద్ర మాట్లాడుతూ, కల్మషం లేని చిన్నారుల మధ్య తన పుట్టినరోజు మరియు ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆనంద నిలయం వసతి గృహం అధికారి వి లోవరాజు, మోక ఈశ్వర్రావు, దళిత నాయకులు దౌర్ల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్ దండంగి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సిటీ ప్రెసిడెంట్. మన రంగరాయ కాలనీ ఎదురుగా ఉన్న ఆనంద నిలయంలో ఈరోజు ఫ్రెండ్షిప్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే చిన్నపిల్లలందరితోటి ఎంతో సంతోషంగా జరుపుకున్నామండి. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని మా స్నేహితులు, మా అన్నయ్య గారి కాకిలేటి రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. అది మాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేయడం జరిగిందండి. అందరికీ చేపి పిల్లలందరితోటి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు కూడా నా బర్త్డే సెలబ్రేషన్ కూడా పిల్లలతోటే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. పిల్లలందరూ కూడా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకరు కట్టించుకొని కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టుకొని ఆనందంగా గొడవలు పడకుండా పిల్లలందరూ ఐక్యతతో ఉండి ఏదైనా మంచి విద్యలో ఎదగాలని కోరికతో ఒక్కొక్కరు గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలని ఆశతో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగి పిల్లలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ